ఆదేశం వరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో కూడా 232 పిల్లలు 10th క్లాస్ మరియు ఈరోజు అవార్డు వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటేనే బేసిక్లీ ఈ పోటీ చేయగలుగుతాం. మన పోటీ బేసిక్లీ మన గ్రామంలో ఇప్పుడు ఉండదు. మన పోటీ విల్ బి నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ఖచ్చితంగా అటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతున్నాము. రాష్ట్రపతి ఈరోజు చూస్తే చాలామంది పిల్లలు మోటివేట్ అయ్యారు. ఎమ్మెల్యే గారు మన చిత్తూరు జిల్లాలో చూస్తే 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చూస్తే 2 లక్షల పిల్లలు ఉంటారు. అంగన్వాడీ మరియు 6th క్లాస్ టు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ క్లాస్. సో 2 లక్షల పిల్లలు బాగా చదవగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి. వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారు. సో ఈ కార్యక్రమం దానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా కాకుండా ఎమ్మెల్యే చిత్తూరు వారికి, ఎమ్మెల్యే జీడీ నెల్లూరు, ఎమ్మెల్యే పుతులపాటు అందరూ బేసిక్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ప్రతి అధికారి దృష్టి విజన్తో పనిచేస్తారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకుండా చేసినటువంటి పనుల కారణంగా నష్టపడినటువంటి వ్యవస్థను పడడమే కాకుండా విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెంచడం, ఆత్మ న్యూనతని తొలగించడం, అదేవిధంగా చదువుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు షైన్ అవార్డ్స్ పేరుతో విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం. విద్యార్థుల్లో ఏదో తెలియని ఒక ఆశ, ఒక ఆలోచన, ఏదో సాధించాలన్నటువంటి పట్టుదల ఇవన్నీ కూడా ఈ అవార్డ్స్ తీసుకున్నటువంటి విద్యార్థుల ముఖాల్లో కనిపిస్తూ ఉంది. ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆలోచన చేసి ఉంది. ఎందుకంటే విద్యార్థుల్ని ప్రోత్సహించడం అనేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కాదు, ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతని భుజాన వేసుకొని ఈరోజు లోకేష్ బాబు గారు అనేక సంస్కరణలు తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్లో అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులు అంటే పోటీ పడి ఒకరి మధ్య ఒకరికి పోటీ వచ్చి ఈరోజు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ పనుల్లో చదువుకుంటున్నారు. అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు ప్రభుత్వ పనులు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా గురుకుల విద్యాలయాల్లో చదువుతున్నటువంటి వారు ఇదంతా కూడా వారు ఇతరులతో కూడా పోటీ పడగలము. అంటే గురుకుల పాఠశాలలోనో లేదంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉన్నటువంటి హాస్టల్స్లో చదువుతున్నటువంటి మేము కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్ రంగాల్లో ఉన్నటువంటి వారితో పోటీ పడగలము, వారితో సమానమైనటువంటి మార్పులు తెచ్చుకోగలము. ఒకవేళ తెచ్చుకున్న వారితో సమానంగా మమ్మల్ని ప్రభుత్వం, సమాజం గౌరవిస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాబట్టి ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచన, ఒక సంస్కారవంతమైనటువంటి ఆలోచన చేసినటువంటి రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ మరింత ముందుకెళ్తుంది, విద్యార్థుల ఆలోచనలు మరింత మొదలవుతుందని గట్టిగా సూచిస్తున్నారు.